హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు శృంగారంలో ఎప్పుడు పాల్గొనవచ్చు భార్యతో? హార్ట్ అటాక్స్కి ఈ మేల్ ఇంపార్టెన్స్కి ఒక చాలా క్లోజ్ సంబంధం ఉంటుందండి. ఎందువల్ల ఇంపార్టెన్స్ రావడానికి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అదే రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్ కూడా కాజ్ చేస్తాయి. షుగరు, బీపీ, స్మోకింగ్, కొలెస్ట్రాల్. రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చేయడానికి అవకాశం ఉంది. హార్ట్ అటాక్ రావడానికి 2-3 సంవత్సరాల ముందు ఈ మేల్ ఇంపార్టెన్స్ అంటే స్టార్ట్ అవుతుంది. పురుషాంగం గట్టి పడదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ పురుషాంగానికి పోయేటటువంటి రక్తనాళాల బ్లాక్స్ గుండెకు కూడా వస్తాయి. అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి. రెండవది, హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత పూర్తిగా భయంలో స్టేట్లో ఉంటారు. సో నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే దీని గురించి డిస్కస్ చేయడం ఎట్లా, డాక్టర్ ఏమనుకుంటాడో, లేకపోతే ఇలా ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్తో మాట్లాడటానికి ఇంకా సిగ్గు. సో ఈ ప్రాబ్లం వాళ్ళు మరుగున పెట్టేస్తారు, దాని గురించి మాట్లాడరు. సో ఇది ఎప్పటికీ వాళ్ళ మనసులో డౌట్ కింద ఉండిపోతూ ఉంటుంది. సో హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత శృంగారంలో మీరు పాల్గొనడానికి మీ గుండె సామర్థ్యం, గుండె పంపింగ్ బట్టి ఆధారపడి ఉంటుందండి. సో గుండె సామర్థ్యం నార్మల్గా ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే హార్ట్ పూర్తిగా వీక్ అవ్వాలని లేదు కదా. కనీసం 45% కంటే గుండె పంపింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు నిస్సంకోచంగా శృంగారంలో పాల్గొవచ్చు. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆయాసం కానీ ఇట్లాంటివి లేనప్పుడు, అంటే ఇది రావడానికి జస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 2-3 వారాల్లో వాళ్ళు దాని నుంచి బయటపడగలరు. సో హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత లేదా స్టెంట్ వేసిన తర్వాత 2-3 వారాల తర్వాత వాళ్ళు శృంగారంలో పాల్గొవచ్చు. ఒకవేళ బైపాస్ ఆపరేషన్ అంటూ కానీ జరిగిన తర్వాత కనీసం ఒక నెల రోజుల తర్వాత, అంటే నెల రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆపరేషన్ చేయడానికి వాళ్ళు ఎముకను కట్ చేస్తారు కదా, అది మానడానికి కనీసం ఒక నెల రోజులు పడుతుంది. అప్పుడు వాళ్ళు నిస్సంకోచంగా శృంగారంలో పాల్గొవచ్చు. దాని తర్వాత కూడా వాళ్ళకి కనుక నొప్పి ఉన్నట్లయితే స్టిల్ శృంగారంలో పాల్గొవచ్చు. బట్ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే, భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఎక్కువ యాక్టివిటీ, వీళ్ళు తక్కువ యాక్టివిటీ తీసుకున్నట్లయితే వాళ్ళు శృంగారంలో నిస్సంకోచంగా పాల్గొవచ్చు అండి. ఓకే డాక్టర్, అయితే అంగస్తంభనం లేకపోవడం 30-35 సంవత్సరాల వాళ్ళకి రావచ్చు అంటారా? సో ఈ మేల్ ఇంపార్టెన్స్ అనేది అన్ని వయసుల వాళ్ళకి ఉంటుందండి. 30 నుండి 80 దాకా ఉంటుంది. బట్ యంగ్ పీపుల్లో ఏంటంటే కారణాలు వేరుగా ఉంటాయి. వాళ్ళలో మేల్ హార్మోన్స్ బాగానే ఉంటాయి, బట్ వాళ్ళకి అంగస్తంభనం జరగదు. ఎందువల్ల? వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్, వాళ్ళకి భయం కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సోషల్ రిలేషన్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల, దానివల్ల మళ్ళీ యాంగ్జైటీ, భయము లేదా డిప్రెషన్ ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళకి ఆ మూడ్ లేకపోవడం వల్ల అంగస్తంభనం జరగదు. మేల్ హార్మోన్స్ బాగుంటాయి. సో ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళకి నిద్రలో గనక పురుషాంగం గట్టిపడుతూ ఉంటే వాళ్ళ శరీరం హార్మోన్స్ అన్నీ బాగున్నట్టు లెక్క. నిద్రలో గట్టి పడకపోతే అప్పుడు శరీరంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకోవచ్చు. ఇది ఒకటి. ఇది యంగ్ పీపుల్లో ఈ కారణాలు ఉంటాయి. సైకలాజికల్ ఇష్యూస్ మనకు కామన్. 50లో పడిన తర్వాత ఏంటంటే వాళ్ళకి అన్నీ బాగున్నా కూడా శరీరంలో హార్మోన్స్ కాస్త మేల్ హార్మోన్స్ తగ్గుతాయి. దాని ప్రధాన కారణం బరువు పెరగడం, ఫ్యాట్గా ఉండటం, పొట్ట రావడం, ఇవన్నీ కారణాల వల్ల ఫ్యాట్ వల్ల మేల్ హార్మోన్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో 50లో ఉన్న వాళ్ళల్లో హార్మోన్స్ తగ్గటం. సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రధానంగా చిన్న 30లో ఉన్న వాళ్ళకి కామన్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే సైకలాజికల్ ఇష్యూస్ వల్ల వస్తుందండి. సో దానికి యాంగ్జైటీ ప్రధానం. సో వాళ్ళు దాన్ని ఈ పాయింట్ తెలిస్తే యాంగ్జైటీ ఉండడం వల్ల నాకు రాకపోతుంది అని తెలిస్తే వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. లేదా డాక్టర్ని సంప్రదించి యాంగ్జైటీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక యాంగ్జైటీ తగ్గుతుంది. వాళ్ళ ఈ ప్రాబ్లం కూడా వాళ్ళకి సాల్వ్ అవుతుంది ఆటోమేటిక్గా.